మీకు తెలుసా, కొన్ని దేశాల్లో మన 100 రూపాయలు చాలా ఎక్కువ వాల్యూ ఇస్తుంది. వియత్నాంలో ₹1 దాదాపు 300 డాంగ్ వస్తాయి. అక్కడ ఫుడ్, కాఫీ చాలా చీప్. ఇండోనేషియాలో, ముఖ్యంగా బాలీలో మన డబ్బుతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. కంబోడియాలో హోటల్స్, ఫుడ్ చాలా తక్కువ ఖర్చులో దొరుకుతాయి. లాఓస్లో కూడా మన రూపాయి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఉజ్బెకిస్తాన్లో ట్రావెల్, ఫుడ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నేపాల్లో అయితే చాలా చోట్ల ఇండియన్ రూపీస్ కూడా తీసుకుంటారు. శ్రీలంకలో కూడా మన ఇండియన్స్కి ట్రిప్ కొంచెం చీప్గా పడుతుంది. మయన్మార్లో కూడా మన రూపాయికి మంచి వాల్యూ ఉంటుంది. టాంజానియాలో లోకల్ ఖర్చులు మనకు ఓకే బడ్జెట్లో ఉంటాయి. పరాగ్వేలో కరెన్సీ వాల్యూ ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ట్రావెల్ కాస్ట్ మాత్రం ఎక్కువ. హంగేరీలో కూడా కన్వర్జన్ బాగుంటుంది, కానీ యూరోప్ కాబట్టి ఎక్స్పెన్సెస్ ఎక్కువే. అంటే ఫ్రెండ్స్, డబ్బు వాల్యూ అంటే ఎక్స్చేంజ్ రేట్ మాత్రమే కాదు, ఆ డబ్బుతో ఎంత ఎంజాయ్ చేయగలమో అది ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.